శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణపాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ బృహదస్సుడు నలచరిత్ర అంతా కూడా ఆ ధర్మరాజుకి తెలియజేస్తున్నాడు. ఆ నలుడు అనేటువంటి వాడు నిషధ దేశానికి అధిపతి అయినటువంటి నలుడు అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి వాడు. అలాగే దమనుడు అనేటువంటి మహర్షి వలన ఈ భీమరాజుకి విదర్భ దేశాధిపతి అయినటువంటి భీమరాజుకి దమయంతి అనేటువంటి పుత్రిక కలిగింది. అంతేకాకుండా ముగ్గురు పరాక్రమవంతులైనటువంటి పుత్రులు కూడా పుట్టారు ఆయనకి. అందులో ఆ దమయంతి అత్యద్భుతమైన రూపలావణ్యాలు కలిగినటువంటిది. ఆ నలుడు అత్యద్భుతమైన రూపం కలిగినటువంటి వాడు. వీళ్ళ గురించి నలుడు గురించి దమయంతి దగ్గర, దమయంతి గురించి నలుడు దగ్గర కూడా వాళ్ళ యొక్క రూపలావణ్యాలు తెలిసినటువంటి పరిచారికా బృందం అంతా కూడా వాళ్ళ యొక్క సౌందర్యాన్ని ప్రశంసిస్తూ చెబితే ఇద్దరు పరస్పరము చూసుకోపోయినప్పటికీ వాళ్ళ గుణముల చేత ఆకృష్టులై ఒకళ్ళ మీద ఒకళ్ళకి అనురాగం అనేటువంటి మనస్సులో ఉదయించింది. ఆ తర్వాత ఆ నలుడు చింతాక్రాంతుడై ఉండగా ఆ దమయంతి మీద అనురాగంతో కలిగి ఉన్నటువంటి సమయంలో ఉద్యానవనంలోకి వెళ్ళి ఒక హంసలో అక్కడ కనిపిస్తే అందులో ఒక హంసను పట్టుకుంటే ఆ హంస, నీ గురించి నేను అతని మనసులో భావాన్ని గ్రహించినటువంటిదే, నన్నేం చేయకయ్యా, నీ గురించి నేను దమయంతికి చెబుతాను, నీ యొక్క రూప విశేషాలన్నీ కూడాను నిన్ను భార్యగా పొందమని దమయంతికి చెబుతాను అని నలుడితో చెబితే ఆనందించినటువంటి వాడే ఆ హంసను వదిలితే ఆ హంస వెళ్ళి దమయంతికి నలుడి యొక్క ప్రస్తావన చెప్పడము, ఆ దమయంతి చెప్పినటువంటి మాటల్ని నలుడికి చెప్పడం ద్వారా హంస వీళ్ళిద్దరి మధ్య కూడా ప్రేమాంకురము వృద్ధి పొందడం కోసమని బీజం వేసింది. అయితే ఆ హంస చెప్పిన తర్వాత దమయంతికి ఇంకా నలుడి మీద సంపూర్ణమైనటువంటి అనురాగం కలిగినటువంటిది ఆమెకి ఇంకా ఏ విధంగానూ నిద్రాహారాలు లేనటువంటిది ఆ నలుడి యొక్క చింతనలోనే అస్వస్థురాలైతే అది భీముడికి తెలిసినటువంటి తండ్రికి అయినటువంటి భీముడికి తెలిస్తే ఆయన వెంటనే స్వయంవరం ప్రకటించేటప్పటికీ ఆ స్వయంవరం కోసమే ఎదురు చూస్తున్నటువంటి అనేక రాజసమూహం అంతా కూడా ఆ స్వయంవరానికి వెళ్ళాలని నిశ్చయించుకుని ప్రయాణమయ్యారట. తేషాం భీమో మహాబాహు పార్థివానాం మహాత్మనాం యథార్హమకరోత్ పూజాం తే అవసంస్తత్ర పూజితాః. ఆ స్వయంవరానికి అనేక మంది రాజపుత్రులందరూ వచ్చారు. ఆ వచ్చినటువంటి రాజులందరికీ కూడా ఈ భీమరాజు తగిన విధంగా సత్కారాలు చేసి వాళ్ళందరినీ కూడా చక్కటి భవనాల్లో అందరూ కూడా విడిది చేసేటట్టుగా ప్రతి రాజుకి కూడా తగిన విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేశాడు. ఏతస్మిన్నేవ కాలేతు సురాణం ఋషి సత్తమౌ అటమానో మహాత్మానో ఇంద్రలోకమితో గతౌ నారద పర్వతశ్చైవ మహాప్రాజ్ఞో మహావ్రతౌ దేవరాజస్య భవనం వివిశాతే సుపూజితౌ. ఈ సమయంలోనే మహాప్రాజ్ఞులైనటువంటి మహావ్రతులైనటువంటి దేవర్షులైనటువంటి నారద పర్వతులు వీళ్ళిద్దరూ కూడా లోక సంచారం అంతా చేస్తూ స్వర్గలోకానికి వచ్చారు. వచ్చి ఆ ఇంద్రుడి చేత స్వాగతం పొందినటువంటి వాళ్ళై ఇంద్రభవనంలో ప్రవేశించారు. తావర్చయిత్వా మఘవా తత కుశలమవ్యయం పప్రచ్ఛనామయం చాపి తయో సర్వగతం విభు. ఆ నారద పర్వతులిద్దరినీ కూడా ఇంద్రుడు చక్కగా గౌరవించాడు. వాళ్ళ యొక్క ఆరోగ్యం గురించి క్షేమ సమాచారాలన్నీ అడిగి తెలుసుకున్న తర్వాత నారదుడు ఈ విధంగా చెబుతున్నాడు. ఆవయో కుశలం దేవా సర్వత్ర గతమీశ్వర లోకే చ మఘవన్ కృష్ణే నృపా కుశలినో విభో. ఓ ఇంద్ర, మేమిద్దరము కూడా చాలా అన్ని విషయాల్లోనూ కుశలంగానే ఉన్నామయ్యా. ఈ భూలోకంలో రాజులందరూ కూడా క్షేమంగా ఉన్నారయ్యా అని ఆ ఇంద్రుడికి తెలియజేశాడు. నారదస్య వచశ్రుత్వా ప్రప్రచ్ఛ బలవృత్ర ధర్మజ్ఞ పృథ్వీపాల చక్తజీవితయోధిన శస్త్రేణ నిధనం కాలే ఏ గచ్చంచ పరాంగుఖా.
అయం లోకో అక్షయస్తేషాం యథైవ మమ కామధుక్కు. ఆ నారద మహర్షి మాటలు విన్నాడు ఇంద్రుడు. అంటున్నాడు, యుద్ధం చేస్తూ మరణించినటువంటి ధర్మజ్ఞులైనటువంటి రాజులు, శస్త్రంచే మరణం సంభవించినప్పుడు పరాముఖులు కానటువంటి వాళ్ళు నా వలె శాశ్వతంగా ఈ లోకంలోనే వాళ్ళందరూ నివసిస్తారయ్యా. క్వనుతే క్షత్రియా శూరా న పశ్యామి తానహం ఆగచ్చతో మహీపాలాన్ దయితాన్ అతిథీన్ మమ ఏవముక్తస్తు శక్రేణ నారద ప్రత్యభాషత. అలాంటి పరాక్రమం కలిగినటువంటి క్షత్రియులు ఎక్కడ ఉన్నారో నాకు కనిపించడం లేదయ్యా. ఇష్టులై అతిథులుగా వచ్చేటువంటి రాజులలో అంతటి శూరత్వం కలిగినటువంటి రాజులు ఎక్కడా కనిపించడం లేదు. అందువలన నువ్వు భూలోకంలో రాజులందరూ కులాసాగా ఉన్నారని చెబుతున్నావు, అందువలన నీకెవరైనా కనిపించారా అని ప్రశ్నించాడు మాట. ఈ విధంగా పలికినటువంటి ఇంద్రుడితో నారదుడు సమాధానం చెబుతున్నాడు. నారదుడు, శృణిమే మఘవన్యేన న దృశ్యంతే మహీక్షత విదర్భరాజ్ఞో దుహిత దమయంతి విశ్రుత రూపేణ సమతిక్రాంత పృథివ్యాం సర్వయోషిత. నారదుడు చెబుతున్నాడు, సూర్యులైనటువంటి మహారాజులు ఎవరు కనిపించకుండా ఉండడానికి కారణం నేను చెప్తాను వినవయ్యా. విదర్భ దేశాన్ని పరిపాలిస్తేటువంటి భీమరాజుకు దమయంతి అనేటువంటి ఒక కుమార్తె ఉందయ్యా. భూమండలంలో కలిగినటువంటి స్త్రీలందరికీ కూడా దమయంతి తన రూప సంపదచే మించిపోయింది. అతిశయితమైనటువంటి రూపలావణ్యములతోటి అత్యద్భుతమైనటువంటి ఆకర్షణగా ఉన్నది ఆమె. తస్యాహ స్వయంవర శక్ర భవిత నచిరాదివ తత్ర గచ్చంతి రాజానః రాజపుత్రాశ్చ సర్వశః. ఆ దమయంతి స్వయంవరం జరగబోతోంది త్వరలో. ఆ భీమ మహారాజు దమయంతికి స్వయంవరం ప్రకటించాడు. అందువలన ఆ దమయంతి స్వయంవరం జరగబోతోందని తెలిసి మహారాజులు రాజపుత్రులు అందరూ కూడా అక్కడికి వెడుతున్నారయ్యా. అందువలన తాం రత్నభూతాం లోకస్య ప్రార్థయంతో మహీక్షత కాంక్షంతి స్మ విశేషేణ బలవృత్ర నిషూదన. ప్రపంచానికే రత్నం లాంటి ఆ దమయంతిని ఎవరికి వాళ్ళు తామే పొందాలని కోరుకున్నటువంటి వాళ్ళ ఈ రాజులందరూ కూడా కోరుకుంటూ అక్కడికి వెళ్ళారయ్యా. ఏతస్మిన్ కథ్యమానేతు లోకపాలాశ్చ సాగ్నికాః ఆజగ్ముర్దేవరాజస్య సమీపం అమరోత్తమాః. ఈ విషయాన్ని నారద మహర్షి ఇలాగ ఇంద్రుడితో చెబుతున్నాడు. ఆ చెబుతున్నటువంటి సమయంలోనే లోకపాలురైనటువంటి అగ్నిదేవుడితో కలిసి కొంతమంది దిక్పాలకులు కూడా అక్కడికి వచ్చారు. వచ్చి వాళ్ళు కూడా నారదుడు చెప్పేటువంటి మాటని, ఇంద్రుడితో నారదుడు చెప్తున్నటువంటి మాటను వాళ్ళు కూడా విన్నారు. తతస్తే శుశ్రుభు సర్వే నారదస్య వచో మహత్ శ్రుత్వై చాబ్రువన్ హృష్టాః గచ్చామో వయమప్యుత. వాళ్ళందరూ కూడా నారదుడు చెప్పిన మాట విన్నారు. ఈ గొప్ప విషయాన్ని విన్న వెంటనే వాళ్ళకు కూడా సంతోషం వేసిందట. మనం కూడా ఆ స్వయంవరకి పెడదామన్నట్ట. తతసర్వే మహారాజా సగణాః సవాహనాః విదర్భాన్ అభిజగ్ముస్తే యతసర్వే మహీక్షితః. వెంటనే ఓ ధర్మరాజుతో చెబుతున్నాడు బృహదేశ్వరుడు, ధర్మరాజా, ఆ దిక్పాలకులందరూ కూడా అంటే ఇంద్రుడు, అగ్ని, యముడు, వరుణుడు కూడా ఆ దమయంతి స్వయంవరానికి వెళ్ళాలి అని అనుకున్నారట. అనుకుని అంత అద్భుతమైన సౌందర్యవత ఆమె, అలాగే మనం కూడా వెళ్ళాలి అని అనుకుని వాళ్ళందరూ కూడా చక్కగా రథాలు ఎక్కినటువంటి వాళ్ళే విదర్భ దేశానికి ప్రయాణమయ్యారట. నలోపి రాజా కౌంతేయ శ్రుత్వా రాజ్ఞాం సమాగమం అభ్యగచ్చదీనాత్మ దమయంతి మనువ్రత. ఈ మహారాజులందరూ స్వయంవరానికి వచ్చారని విని తాను కూడా ధైర్యంగా నలమహారాజు కూడా దమయంతిని వివాహం చేసుకోవాలనే కోరిక అతని మనసులో తీవ్రంగా ఉంది. కానీ స్వయంవరం అది, ఆ స్వయంవరంలో ఏం జరుగుతుంది అనేటువంటిది ఏమీ తెలవదు. అందువలన ఆత్మధైర్యంతో దమయంతిని పొందాలని నలమహారాజు కూడా బయలుదేరి వెళ్ళాడు. అథ దేవాః పథినలం దదృశుర్భూతలే స్థితం సాక్షాదివ స్థితం మూర్త్యా మన్మథం రూప సంపద. ఆ దేవతలు కూడా వస్తున్నారు, నలమహారాజు కూడా వెడుతున్నాడు. ఆ భూతలానికి ఆ ఇంద్రుడు, అగ్ని, యముడు, వరుణుడు వచ్చేటువంటి సమయంలో మార్గ మధ్యంలోనే అత్యద్భుతమైనటువంటి సౌందర్యంతో విరాజిల్లుతూ వస్తున్నటువంటి నలమహారాజును చూశారు. వాళ్ళు చూసి, అబ్బాయి ఏమిటి మన్మధుడిలా ఉన్నాడు సాక్షాత్తు అని అనుకున్నట్టు వాళ్ళు. తం దృష్ట్వా లోకపాలాస్తే భ్రాజమానం యథారవిం
తస్థుర్విగత సంకల్ప విస్మిత రూప సంపద. ఆ నలమహారాజును చూసేట ఏంటి, సూర్యుడు వంటి తేజస్సు కలిగినటువంటి వాడు, అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి ఆ గొప్పవాడైనటువంటి ఆ నలమహారాజును చూసేటప్పటికీ వాళ్ళ యొక్క సంకల్పాలు పోయినటువంటి వాళ్ళు అయ్యట. అయ్యో, ఇంత సౌందర్యం కలిగినటువంటి నలమహారాజు వస్తే కనుక దమయంతి ఇతడిని వరిస్తుంది కానీ మన్ను వరిస్తుందా అనుకున్నట్టు వాళ్ళు ఆ దేవతలు. తతో అంతరిక్షే విష్టభ్య విమానాన్ని దివౌకస అబ్రువన్ నైషధం రాజన్ అవతీర్య నభస్థలాత్. అప్పుడు ఆ లోకపాలులందరూ కూడా తమ విమానాలను అంతరిక్షంలో ఆపి భూమి మీదకి దిగి వచ్చి నలుడితోటి ఈ విధంగా పలికేట. భో భో నిషధరాజేంద్ర నల సత్యవ్రతో భవాన్ అస్మాకం కురు సాహాయం దూతో భవనరోత్తమ. వాళ్ళందరూ కూడా నలుడి దగ్గరికి వచ్చి ఓ నిషధరాజేంద్ర, నలమహారాజా, నువ్వు సత్యవ్రతుడవయ్యా, మానవ శ్రేష్ఠుడైనటువంటి నువ్వు మాకు దూతవై సహాయం చెయ్యాలి అని అడిగట. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి నలోపాఖ్యాన పర్వణి ఇంద్ర నారద సంవాదే 54తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో నలోపాఖ్యానం అనే ఉపపర్వంలో ఇంద్ర నారద సంవాదం అనేటువంటి 54వ అధ్యాయం పూర్తయింది. 55వ అధ్యాయంలోకి మనం వచ్చాము. బృహదస్సుడి వృత్తాంతానంతా ధర్మరాజుకి చెబుతున్నాడు. ధర్మరాజు ఎంతో శ్రద్ధగా వింటున్నాడు. తేభ్య ప్రతిజ్ఞాయ నలకరిష్య ఇది భారత అధైతాన్ పరిపప్రచ్ఛా కృతాంజలిరుపస్థితః కే వై భవంతః కశ్చాసో యస్యాహం దూత ఈప్సితః కించిత్ ఓ మయా కార్యం కథయధ్వం యథా తథం. అప్పుడు వెంటనే వాళ్ళు వచ్చి అడిగారు, నువ్వు మాకు దూతగా ఉండాలయ్యా, దౌత్యం చెయ్యాలి అని అంటే వెంటనే ఆ నలుడు ఏమన్నంటే అలాగే చేస్తాను, ఏంటి మీకు ఏం కావాలో చెప్పండి అని ఆ నలమహారాజు వాళ్ళందరినీ నమస్కారం చేసి ఈ విధంగా ప్రశ్నించట. అసలు మీరెవరు, నేను ఎటువంటి దౌత్యం చేయాలి, ఎవరి వద్దకి నేను దూతగా వెళ్ళాలి, మీ కోరిక ఏంటి, నేనేం చెయ్యాలి, ఉన్నదన్నట్టు విషయాన్ని మీరు చెప్పండి, చెబితే అప్పుడు నేను తప్పనిసరిగా చేస్తానన్నట్ట. ఏ విముక్తో నైషధేన మఘవాన్ అభ్యభాషతామరాన్ వై నిబోధాస్మాన్ దమయంత్యర్థమాగతాన్. అప్పుడు ఆ నలుడు మాటలు విన్నాక దేవేంద్రుడు చెప్పాట, మేము దేవతలమని తెలుసుకో, మేమందరం కూడా దమయంతి కోసమని వచ్చాము. అహమింద్రో అయమగ్నిశ్చ తథైవాయం అపాంపతి శరీరాంతకరోణ్రోణాం యమోయమపి పార్థివా. మహారాజా, నేను ఇంద్రుణ్ణి, ఇగో ఇతడు అగ్ని, ఇతడు వరుణుడు, ఇతడు యముడు, మానవులందరికీ కూడా మృత్యువును కలిగించేటువంటి యముడు. తం వై సమాగతానస్మన్ దమయంత్యై నివేదయా లోకపాలా మహేంద్రాజ్యా సమాయాంతి దృక్షవః. ఈ లోకపాలకులైనటువంటి ఇంద్రుడు, అగ్ని, యముడు, వరుణుడు కూడా నిన్ను చూడాలనేటువంటి కోరికతో స్వయంవరానికి వచ్చారని మమ్మల్ని గూర్చి దమయంతికి నువ్వు చెప్పాలి అన్న. ప్రాప్తుమిచ్చంతి దేవాస్వాం శక్రో అగ్నిర్వరుణో యమః తేషామన్యతమం దేవం పతిత్వే వరయస్వః. అంతేకాదు ఇంద్రుడు, అగ్ని, యముడు, వరుణుడు కూడా నిన్ను పొందాలని కోరుతున్నారమ్మా, అందువల్ల వాళ్ళనో ఒకడిని నువ్వు భర్తగా పొందు అని కూడా చెప్పాలి. ఏవముక్తశ్చ శక్రేణ నలప్రాంజలిరబ్రవీత్ ఏకార్థం సౌపేతం మాం న ప్రేషయంతుమర్హత. అప్పుడు ఇంద్రుడు ఈ విధంగా చెప్పేటప్పటికి నలుడు చెప్పాడు నమస్కారం చేసి, ఇదేంటయ్యా, ఒకే ప్రయోజనాన్ని ఆశించి వచ్చినటువంటి నన్ను దూతగా పంపడం తగ్గదు, నేను కూడా ఆ దమయంతిని వివాహం చేసుకుందామని పెడుతున్నాను, మీరు దమయంతిని వివాహం చేసుకోవడానికి వస్తూ ఉండి నన్ను వీళ్లలో ఒకడిని నువ్వు వివాహం చేసుకోవాలి అని చెప్పడం అనేటువంటిది, అలా దూతగా పంపడం అనేటువంటి తగదు కదా అని అతడు చెబుతున్నాడు. కథంతు జాత సంకల్ప స్త్రీముశ్రితే పుమాన్ పరార్థం ఈదృశం వక్తం తక్షమంతు మహేశ్వర. ఒక స్త్రీని పొందాలి అని మనసుపడి పురుషుడు ఆ స్త్రీని విడిచిపెడతాడా? ఇతరుల కొరకు ఈ విధమైన దౌత్యం అనేటువంటిది తగ్గుతుందా? మీరు దేవతలు, మీకు తెలవని విషయాలు ఏముండవు, ఈ విషయంలో మీరు నన్ను క్షమించాలి అని నలుడు చెప్పాడు. అప్పుడు దేవతలు అంటున్నారు, దేవాబూచు కరిష్యైతి సంసృత్య పూర్వమస్మాసు నైషధ నకరిష్యసి కస్మాత్వం వ్రజ నైషధమాచరం. అప్పుడు ఓ నిషధరాజా, ఇంత పూర్వం మా విషయంలో దూతగా ఉండడానికి అంగీకరించావు, నువ్వు తప్పనిసరిగా చేస్తాను అని చెప్పావు, ఇప్పుడు
ఈ కారణం వల్ల చేయనంటున్నావు, నువ్వు వెంటనే వెళ్ళాలి. నువ్వు మరి ఎప్పుడైతే నువ్వు నేను దౌత్యం వహిస్తాను అని మాకు మాట ఇచ్చావు, అందుకని తప్పనిసరిగా నువ్వు వెళ్ళాల్సిందే, అంతేగాని ఇప్పుడు చేయనంటే కుదరదు అని అన్నాడు. ఏవముక్తస్స దేవైస్తై నైషద పునరబ్రవీత్ సురక్షితాని వేష్మాని ప్రవేష్టుం కథముత్సహే. అప్పుడు వాళ్ళు ఈ విధంగా అంటే అప్పుడు నలుడు మళ్ళీ చెప్పాడు, ఇక్కడ గొప్ప భద్రతా వలయాలు చుట్టుబట్టి ఉన్నాయి. ఇక్కడికి వచ్చినటువంటి స్వయంవరానికి వచ్చినటువంటి వాడు ఆ అంతఃపురంలో ఉండేటువంటి ఆ దమయంతిని ఎలా కలవగలరు? ఈ భవనంలోకి ప్రవేశించడం అనేటువంటిది ఎలా సాధ్యమవుతుంది? దానికి నేను ఎలా ఉత్సాహం చూపుతాను అని అన్నాడు. అనేవాడికి ప్రవీక్షసీతి తం శక్ర పునరేవాభ్యభాషత జగామస తథేచ్యుక్త్వా దమయంచ అనివేశనం. నువ్వు ప్రవేశించగలవు అని ఇంద్రుడు నలునితో తిరిగి చెప్పాడు. నలుడు అలాగేనని పలికి అప్పుడు దమయంతి అంతఃపురానికి వెళ్ళాడు. దదర్శ తత్ర వైదర్భీం సఖీగణ సమావృతాం దేదీప్యమానాం వపుషా శ్రియాచ వరవర్ణినీం. అక్కడ రూప సంపదతో ప్రకాశించేటువంటి పద్మినీ జాతికి చెందినటువంటి లక్షణాలన్నీ ఉన్నటువంటి దమయంతిని చూశాడు. అత్యద్భుతమైనటువంటి సౌందర్యం ఆమెది. ఆమెను మొట్టమొదటిసారిగా చూశాడు. అప్పుడు ఆ విదర్భరాజతనయ అయినటువంటి దమయంతి చెలికెత్తలతోటి పరివేష్టితయే ఉందిట. అతీవ సుకుమారాంగీం తనుమధ్యాం సులోచనాం ఆక్షిపంతీమివ ప్రభాం శశినశ్వేన తేజసా. అత్యంత సుకుమారమైనటువంటి శరీరం కలిగినటువంటిది, సన్నని నడుము కలిగినటువంటిది, మంచి కన్నులు కలిగినటువంటి దమయంతి తన కాంతితో చంద్రుడి యొక్క కాంతిని పరిహసిస్తోందా అన్నట్టుగా ఉందిట. తస్య దృష్ట్వైవ వవృధే కామస్తాం చారుహాసినీం సత్యం చికీర్షమాణస్తు ధారయామాస హృచ్ఛయం. చిరునవ్వులు చిందించేటువంటి ఆ దమయంతిని చూడగానే నలుల్లో కోరిక విజృంభించిందట. మనస్సులో ఉండేటువంటి మన్మధుణ్ణి ఎట్లాగో నిగ్రహించగలిగాడు. తతస్థా నైషధం దృష్ట్వా సంభ్రాంతా పరమాంగానాః ఆసనేభ్య సముత్పేతు తేజసా తస్య దర్శితాః. ఆ అంతఃపుర స్త్రీలు కూడా నలుణ్ణి చూశారు. చూసి వెంటనే ఒక్కసారి తొట్టుపడ్డారు. అతని యొక్క తేజస్సుకి ఆశ్చర్యపోయారు. వెంటనే తమ యొక్క ఆసనాల మించి లేచారట. ప్రశంసుశ్చ సుప్రీతా నలంతా విస్మయాన్వితా నచైనం అభ్యభాషంతా మనోభిస్త్వభ్యపూజయన్. ఆ అంతఃపుర కాంతలందరూ కూడా నలుణ్ణి చూసి ఆశ్చర్యచకితులై సంతోషంతో ప్రశంసించారట. నలునితోటి మాట్లాడలేకపోయారట, కానీ మనస్సులతో మాత్రం ఆ నలుణ్ణి గౌరవించారట. అహో రూపం అహో కాంతి అహో ధైర్యం మహాత్మనః కోయం దేవోధవా యక్షో గంధర్వో వా భవిష్యతి. ఆ నలుణ్ణి చూసేపటికి అతని యొక్క సౌందర్యం చేత ఆకర్షితులే వాళ్ళు. ఏమిటి ఇంత అద్భుతమైనటువంటి సౌందర్యము, ఏమి ఇతని తేజస్సు, ఏమిటి ఇతని యొక్క ధైర్యము, ఇతడు ఎవరు, దేవత, యక్షుడా, గంధర్వుడా, ఎవరో అయి ఉంటాడు అని అనుకున్నట్ట. నతాస్తం శక్నువంతి స్మ వ్యాహర్తుమపి కించన తేజసా దర్శితాస్తస్య లజ్జావచ్చో వరాంగనాః. అంతఃపుర కాంతలందరూ కూడా నలుని యొక్క తేజస్సుకు భయపడ్డారట, సిగ్గుపడ్డారట, ఏమీ మాట్లాడలేకపోయారట. అధైనం స్వయమానంతో స్మితపూర్వాభిభాషిణీ దమయంతి నలం వీరం అభ్యభాషత విస్మిత. చిరునవ్వు చిందిస్తూ ముందుగా పలకరించేటువంటి స్వభావం కలిగినటువంటిది దమయంతి. పూర్వభాషి అంటే ఎవరు వచ్చినప్పటికీ వాళ్ళని ముందుగా పలకరించేటువంటి స్వభావం కలిగినటువంటిది. ఆమె అత్యంతమైన ఆశ్చర్యం పొందింది. ఆ వీరుడైనటువంటి నలునితోటి ఈ విధంగా అంది. కస్త్వం సర్వానవద్యాంగా మమ హృచ్ఛయవర్ధన ప్రాప్తోస్యమరవత్ వీర జ్ఞాతుమిచ్చామి తేనఖ కథమాగమనం చేహ కథం చాసి నలక్షితః సురక్షితం హి మే వేస్మా రాజా చైవోగ్రశాసనః ఏవముక్తస్తు వైదర్భ్యానలస్తాం ప్రత్యువాచః. వెంటనే ఆ నడుతో మాట్లాడేంత, ఓ సుందర స్వరూప, నాలో ఉండేటువంటి కోరికల్ని వృద్ధిపరుస్తున్నటువంటి నువ్వు ఎవరవయ్యా? ఎంత సౌందర్యంతో ఉన్నావు. ఒక అమరుల్లాగా దేవ పొంగవుల్లాగా ఇలా వచ్చావు. నువ్వు అంతఃపురం చేరేవు, ఎలా చేరేవో అర్థం కాదు. నువ్వెవరో తెలుసుకోవాలని ఉందయ్యా. ఇక్కడికి అసలు ఎలా వచ్చావు నువ్వు? ఎవరికి కనిపించకుండా ఎలా ఉన్నావు నువ్వు? ఈ రాజా ఉగ్రశాసనుడు ఏ విధమైనటువంటి లోటు లేకుండా ఇక్కడ చక్కటి రక్షణ వలయం సృష్టించినటువంటి వాడు. అటువంటి రాజభటులచే సంరక్షింపబడేటువంటి అంతఃపురంలోకి నువ్వు ఎలా ప్రవేశించావు అసలు అని
ఆ దమయంతి అడిగితే దానికి నలుడు ఈ విధంగా సమాధానం చెబుతున్నాడు. నలం మాం విద్ధి కళ్యాణి దేవదూతమిహాగతం దేవస్వాం ప్రాప్తుమిచ్చంతి శక్రోగ్నిర్వరుణో యమ తేషామన్యతమం దేవం పతిం వరయ శోభని. అప్పుడు చెప్పాడు ఆయన, కళ్యాణి నా పేరు నలుడమ్మ, దేవతల దూతగా నేను ఇక్కడికి వచ్చాను. దేవతలైనటువంటి ఇంద్రుడు, అగ్ని, యముడు, వరుణుడు కూడా నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నారు. అందువలన నువ్వు ఆ దేవతల్లో ఎవరో ఒకరిని నీ పతిగా వరించవలసింది అని వాళ్ళు చెప్పమన్నారు. అందువలన నేను వచ్చి నీతో చెబుతున్నాను అన్నాడు. తేషామేవ ప్రభావేణ ప్రవిష్టోహం అలక్షిత ప్రవిశంతన్నమాంకశ్చిత్ అపశ్యన్నాప్య అవారయత్. ఆ దేవతల యొక్క ప్రభావం వలనే నేను ఎవ్వరికీ కనిపించకుండా నీ అంతఃపురంలోకి రాగలిగాను. నన్ను ఎవరూ కూడా అడ్డు పెట్టలేకపోయారు. ఏతదర్థమహం భద్రే ప్రేషిత సురసత్తమై ఏతచ్చుత్వా శుభే బుద్ధిం ప్రకురుష్వ యథేచ్ఛసి. ఓ కళ్యాణి, ఈ విధంగా ఈ పని కోసమని దేవతలు నన్ను ఇక్కడికి పంపించారు. అందువలన నేను వాళ్ళు చెప్పమన్నటువంటి మాటలన్నీ నీకు దూతగా చెప్పడం కోసం వచ్చాను. దేవతలు కోరితే కాదనలేనటువంటి స్వభావం కలిగినటువంటి వాడిని అవడం వల్ల నేను వచ్చి నీకు ఈ విషయం చెప్పాను. అందువలన ఇది నీకు చెప్పడమైంది కాబట్టి, ఇది విన్నావు కాబట్టి నీ బుద్ధికి తోచినట్టుగా నువ్వు చెయ్యమ్మా అని ఆ నలుడు దమయంతికి చెప్పాడు. ఆ ఇంద్రుడు చెప్పమన్నటువంటి మాటల్ని యథాతథంగా చెప్పాడు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి నలోపాఖ్యాన పర్వణి నలస్య దేవదౌత్యే పంచపంచాశత్తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో నలోపాఖ్యాన పర్వం అనేటువంటి ఉపపర్వంలో నలుని యొక్క దేవదౌత్యం అనేటువంటి 55వ అధ్యాయము పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.